హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఫేవర్ పాయింట్లు ఎలా ఎక్కువగా మనం సంపాదించాలి, వాటిని ఎలా పొందాలి అనేది, ఎక్కువ ఫేవర్ పాయింట్లు ఏం చేస్తే వస్తాయి అనేది ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. అయితే మనం ఫేవర్ పాయింట్లు పొందడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఎలాంటి పెట్టుబడి లేకుండా మనం ఈజీగా మన యొక్క ఫేవర్ పాయింట్లు పొందే విధానం చెప్తాను. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. రెండు మొబైల్స్లో నేను ఫేవర్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, రెండు మొబైల్స్ ఓపెన్ చేశాను. ఒక మొబైల్ ఫాస్ట్గా ఓపెన్ అయింది, మరొక మొబైల్ స్లోగా ఓపెన్ అయింది. అయితే ఫాస్ట్గా మొబైల్ ఓపెన్ కావడం వల్ల కొంచెం బెనిఫిట్ ఉంటుంది. అయితే అది ఎలానో చెప్తాను. ఇప్పుడు రెండు మొబైల్స్లో ఇక్కడ లెవెల్ 3లోనే ఉన్నాయి. రెండిట్లో నేను ఈ లెవెల్ 3 పైన ప్రెస్ చేశాను. ఇక్కడ ప్రెస్ చేసి మనం ఖచ్చితంగా గమనించినట్టయితే ఇక్కడ టుడే పాయింట్స్ వచ్చేసి ఒక దాంట్లోనేమో 529 18 క్రెడిట్స్ వచ్చాయి, 529 పాయింట్స్ వచ్చాయి. మరొక దాంట్లో అదే 18 పాయింట్స్ వచ్చాయి, 280 మాత్రమే రావడం జరిగింది. ఇక మనం వాటిని పూర్తిగా ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ పూర్తిగా ఓపెన్ చేస్తే 229 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 490 ఉన్నాయి. వీటిని ఇలా ఓపెన్ చేద్దాం. చూడండి, ఇలా ఓపెన్ చేస్తే మనకు మీరు గమనించండి 81 65, అదేవిధంగా ఇక్కడ చూస్తే 86 77 68. రెండు మొబైల్స్లో మీరు గమనించినట్టయితే ఇక్కడ 2 3 3 7 ఈ మొబైల్లో ఇలా రావడం జరిగింది. అదే ఈ మొబైల్లో చూస్తే 77 68 53 60 54 44 44 39 రావడం జరిగింది. ఇలా ఎందుకు వస్తున్నాయి? మనకి ఈ విధంగా ఈ మొబైల్లో వచ్చినట్టు ఎక్కువ రావాలంటే మనం ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి, టోటల్గా 529 వచ్చాయి, ఇక్కడ టోటల్గా 280 రావడం జరిగింది. మనకు కూడా ఈ మొబైల్ లాగా 529 రావాలంటే మనం సింపుల్గా ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ చూడండి, డైలీ మనకు స్టేక్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి. ఇక్కడ స్టేక్స్ అనేవి ఇక్కడ వస్తుంటాయి. లెవెల్ 2 వాళ్ళకి 5 వస్తాయి, లెవెల్ 3 వాళ్ళకి 10 వస్తాయి, లెవెల్ 4 వాళ్ళకి 20 వస్తాయి. మనం వాటిని ఇక్కడ స్టేక్స్ వేయడం ద్వారా మనం పాయింట్లు సంపాదించుకోవడం జరుగుతుంది. అది ఎలాగంటే, మనం ఎవరికైతే వేస్తామో మనం స్టేక్ వేసిన తర్వాత మిగతా వాళ్ళు స్టేక్స్ ఎక్కువగా వేసినట్టయితే వాళ్ళకి ఇప్పుడు వచ్చిన విధంగా పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇతనికి నేను మొదటిసారి ఫస్ట్ స్టేక్ వేయడం వల్ల ఇలా 86 వచ్చినాయి అన్నమాట. అదేవిధంగా దీంట్లో కూడా చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ స్టేక్ పడ్డ వాళ్ళకి 81 వచ్చాయి. అదేవిధంగా 3rd 4th 5th 8th 9th 20 ఇలా వేసిన వాళ్ళకి 1 2 3 వచ్చాయి అన్నమాట. మీరు కూడా ఇలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఎగ్జాక్ట్గా మనకు స్టేక్స్ అనేవి ప్రతిరోజు భారత కాలమాన ప్రకారం 9 గంటల 30 నిమిషాలకి స్టేక్స్ అనేవి వస్తాయి. ఇక్కడ 9:30 తర్వాత కరెక్ట్గా 9:30కి అలారం కానీ రిమైండర్ కానీ పెట్టుకొని మీరు మీ యొక్క ఫేవర్ యాప్ను 9:30 కాగానే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రెస్ చేయండి. ఇక్కడ ప్రెస్ చేస్తే ఈ పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఇక్కడ మీకు స్టేక్స్ వస్తాయి. అదేవిధంగా స్టేక్స్ వచ్చిన తర్వాత మనం వేయాల్సిన పోస్టులు మీరు ఇక్కడ గమనించండి. ఇక్కడ రికమెండెడ్, సూపర్ పోస్టులు, క్రియేటర్స్ అని ఉన్నాయి. ఇక్కడ సూపర్ పోస్ట్స్ అనేవి ఉండేటట్టు చూసుకోండి. కరెక్ట్గా 9:30కి సూపర్ పోస్ట్స్ అనేవి ఇక్కడ ఉండే విధంగా చూసుకోండి. సూపర్ పోస్ట్లో ఉన్న వాటిని చూసుకుంటూ ఇలా రీఫ్రెష్ చేస్తూ మీరు మీ యొక్క స్టేక్స్ వేయండి. ఇక్కడ నవ్వు అని ఉంది చూడండి, అలా ఉన్న వాటికి వేయండి.
ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా మీరు స్టేక్ వేయకండి, వేరే వాళ్ళకి వేయండి. అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నారు లెవెల్ 4 వాళ్ళకి కానీ లెవెల్ 5 వాళ్ళకి కానీ ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి కానీ మీరు కొంతమందిని గుర్తుపెట్టుకొని వాళ్ళకి వేయండి. వాళ్ళకి ఫస్ట్ స్టేక్ వేసినట్టయితే మీకు ఫేవర్ పాయింట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఇది 9:30 నిమిషాలకి మార్నింగ్ టైంలో వేయాలి. రెండవది వచ్చేసి ఇక్కడ సూపర్ పోస్టులు ఉండేటట్టు చేసుకోవాలి. మూడవది వచ్చేసి ఇలా రీఫ్రెష్ చేస్తూ వేయాలి. నేను రీఫ్రెష్ చేస్తూ వేసినటువంటి ఈ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ మీరు చూస్తూ ఉంటే నేను ఇక్కడ రీఫ్రెష్ చేస్తూ వేస్తున్నాను. ఒక్క సెకండ్ లేట్ అయినా కూడా నేను వేయడం లేదు. అదేవిధంగా రీఫ్రెష్ చేస్తూ ఫస్ట్ స్టేక్ నాదే పడే విధంగా ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇలా మీ యొక్క నాకు 10 స్టేకులు రావడం జరిగింది. 10 స్టేకులను ఫస్ట్ ప్లేస్లో వేయడానికే ప్రయత్నం చేశాను. మీరు కూడా ఈ విధంగా వేయండి. బై మిస్టేక్లో 1, 2 రెండవదో 3వదో 4వదో స్టేక్ పడవచ్చు, అయినా కూడా పర్వాలేదు. ఇదే విధంగా మీరు ఫస్ట్ స్టేక్ వేయడానికి ప్రయత్నం చేయండి. మీరు కొంచెం అబ్జర్వ్ చేసినట్టయితే నేను అందరికీ వేయట్లేదు, ఎందుకంటే కొంతమందిని నేను రోజు వేయడం వల్ల ఎవరికైతే స్టేక్స్ ఎక్కువగా వస్తున్నాయో వాళ్ళ పేర్లు గుర్తుంచుకొని వాళ్ళకు మాత్రమే వేస్తున్నాను. మీరు కూడా వేయగా మీకు కూడా అలవాటైపోతుంది. ఇలా స్టేక్స్ వేస్తే మీకు ఫేవర్ పాయింట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. అదేవిధంగా సోషల్ టోకెన్స్గా అవి మారుతాయి. ఈ విధంగా వేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఇప్పుడు లైక్ చేసినా చేయకున్నా మీరు ఈ విధంగా ప్రయత్నం చేసి సక్సెస్ అయినట్టయితే, మీకు ఫేవర్ పాయింట్స్ వచ్చినట్టయితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.